ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు 11. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథం 3:14. లవోదికేయ సంఘము 7వ కాలమును సూచించుచున్నది. వీరికి ఆది అంతము తానే అయ్యున్నానని ప్రభువు తన్ను తాను బయలుపరచుకొనెను. సృష్టికి ఆయన ఆది అయి ఉన్నాడు. ఆయన సెలవీగా తక్షణమే సమస్తమును కలిగెను. ప్రకటన గ్రంథం 3:15 లవోదికేయ సంఘము నులివెచ్చగానున్నదని, నిర్లక్ష్యముగా నుండి దేవుని వాక్యము కొరకై ఆకలి లేక ఉన్నదని ప్రభువు చెప్పుచున్నాడు. గౌరవముగా మర్యాదగా జీవించుచున్నట్లు పైకి కనిపించెదరు. కట్టడములు, ధనము, పుస్తకములు కలిగి ఉందురు. అయితే దేవుని ఎదుట వారు నులివెచ్చగానున్నారు. లవోదికేయ సంఘము వారు దౌర్భాగ్యులుగాను, దరిద్రులుగాను, గుడ్డివారుగాను, దిగంబరులుగాను ఉండియు మేము ధనవంతులము, మాకేమీ అవసరము లేదని చెప్పుకొనుచుండిరి. ప్రకటన గ్రంథం 3:17. కానీ ప్రకటన గ్రంథం 3:18 బంగారమును, తెల్లని వస్త్రములను కాటుకను కొనుమని చెప్పుచున్నాడు. బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7. తెల్లని వస్త్రము ఆయన నీతిని మనము ధరించుకొనుటను చూపించును. ప్రకటన గ్రంథం 19:8. కన్నులకు కాటుక మనము ఆత్మీయముగా సరిగా చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరము. ప్రభువును గూర్చిన జ్ఞానము ఏ పుస్తకముల ద్వారా కూడా మనకు రాదు గాని దేవుని వాక్యము ద్వారానే పొందెదము. కీర్తన గ్రంథం 119:18. జయించిన వారు తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుందురు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.